వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. టాలీవుడ్ లో 9 ఏళ్లుగా ప్రేమ ప్రయాణం సాగించి ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటకు సంబంధించిన ప్రతి వార్త సోషల్ మీడియా ట్రెండింగ్ గా నిలుస్తోంది. వీరి పెళ్లి వేడుకల సందడి ఇంకా ముగియక ముందే రష్మికకు అత్తింటి నుంచి అందిన కానుకలపై ఆసక్తికర చర్చ మొదలైంది. తాజాగా భార్య రష్మికకు విజయ్ దేవరకొండ ఏకంగా 90 కోట్ల రూపాయల విలువైన లగ్జరీ విల్లాను పెళ్లి కానుకగా ఇచ్చారంటూ ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళ్తే పెళ్లి తర్వాత కోడలిగా అడుగుపెట్టిన రష్మికకు విజయ తల్లి మాధవి తమ కుటుంబానికి చెందిన వారసత్వ గాజులను బహుకరించారు. ఈ సెంటిమెంట్ గిఫ్ట్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే విజయ్ తన భార్యకు వ్యక్తిగతంగా ఓ భారీ కానుక ప్లాన్ చేశారనే ప్రచారం ఊపందుకుంది. హైదరాబాద్లో అన్ని సౌకర్యాలతో కూడిన ఓ విలాసవంతమైన విల్లాను రష్మిక పేరు మీద కొనుగోలు చేసి బహుమతిగా ఇచ్చారని, దాని విలువ సుమారు 90 కోట్లు ఉంటుందని సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. పెళ్లి తర్వాత ఇచ్చే తొలి కానుక ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉండాలనే ఉద్దేశంతోనే విజయ్ ఈ ఖరీదైన గిఫ్ట్ ఎంచుకున్నారని అంటున్నారు. అయితే ఈ వార్తలపై దేవరకొండ కుటుంబం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. గీతా గోవిందం సినిమా సెట్స్లో మొదలైన వీరి స్నేహం డియర్ కామ్రేడ్ నాటికి ప్రేమగా మారింది. సుదీర్ఘ కాలం పాటు డేటింగ్ చేసిన తర్వాత కుటుంబ సభ్యుల అంగీకారంతో ఈ జంట ఒక్కటైంది. ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడిన విజయ్ మొదట రష్మికని తనకు ప్రపోజ్ చేసిందనే ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. ప్రస్తుతం విజయ్ తన కుటుంబంతో కలిసి హైదరాబాద్లోని విలాసవంతమైన ఇంట్లో నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త విల్లా బహుమతి వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే. మొత్తానికి పెళ్లి తర్వాత కూడా విరోష్ జంట వార్తలతో అభిమానులను అలరిస్తూనే ఉంది.